ఇంత ఆరాటపడుతున్నారు? కనీసమైన ఆలోచన ఉండాలి కదా. మేము ఏం మాట్లాడుతున్నాము, దేని గురించి చేస్తున్నాము? ఏదో ఆ పిల్లకి ఇదైపోయింది అదైపోయింది. ఇలా ఆ పిల్లగాడు జైలుకు పోగానే ఈ పిల్లకు న్యాయం జరిగిందా? ఆ పిల్ల మీద పడ్డ మచ్చ ఈ మార్చిపోయిందా? ఆ పిల్లగానికి శిక్ష పడగానే ఈ పిల్ల సచ్చీలులు అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం ఆలోచన చేస్తున్నారు? దేని గురించి మీరు మాట్లాడుతున్నారు? మీ రాజకీయ పబ్బం గురించి ఆ పిల్ల జీవితాన్ని, ఆ పిల్లగారి జీవితాన్ని పనంగా పెట్టి బీజేపీని దెబ్బకొట్టాలి, లేదంటే బాధ్యతని ఆరోపణలు ఎదుర్కొన్న వారి తండ్రిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్ర తప్ప మీకేమున్నది? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా అబులు వాసిన పిల్లల శవాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసి ఆ కుటుంబానికి ఈ రోజు వరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేరు, ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేరు. మీరొచ్చి నీతులు చెప్పడము, మీరొచ్చి సచ్చీలుడమని మాట్లాడము, ఇక మీరు చెప్పేది తెలంగాణ సమాజం మొత్తం ఇలా అన్నారు. మీకేముందండి తెలంగాణ గురించి మాట్లాడేది? తెలంగాణ ద్రోహులందరినీ బీఆర్ఎస్ లో చేసుకొని కాంగ్రెస్ లో పెళ్లి చేసుకున్నోని మీ దగ్గరికి తీసుకొచ్చి కాపురం చేయించుకొని ఆ రోజు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు మీరు సమాజం గురించి మాట్లాడు, మీరు నీతి మాలిన వాక్యాలు నీతి వాక్యాలు చెప్పడము, రాజ్యాంగం గురించి చెప్పడము. మీరు చెప్తే బీజేపీ వినాలి, తెలంగాణ సమాజం వినాలి. మీకేం అధికారం ఉంది తెలంగాణ గురించి మాట్లాడేది? తెలంగాణ ద్రోహులందరినీ తెలుసుకున్నారు. తెలంగాణ ఒక్క ఉద్యమకారునికి మంత్రి పదవి ఇయ్యలే. తెలంగాణలో అబుసులు బాసిన అందరికీ కుటుంబాలను ఆదుకోవాల్సింది ఉండే, ఏ ఒక్కరిని ఆదుకోలేరు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చి మళ్ళా ఈ రోజు ఏదో తెలంగాణ గురించి అన్యాయం జరిగిందని మీరు మాట్లాడడం అనేది సమంజసంగా లేదు. అది బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. ఈ రోజు మీరు బీఆర్ఎస్, తెలంగాణకు మీకు సంబంధమే లేదు, మీరు మాట్లాడే అధికారమే లేదు. ఆ కుటుంబంలో వచ్చిన కవిత ఇష్యూను కూడా మరుగునపరచడానికి ఈ యొక్క అంశాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లి మీ యొక్క కుటుంబంలోనే న్యాయం చేయలేని ఏదో బయట జరిగి టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. మళ్ళీ మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్. మహిళలకే వీళ్ళింత ఓ ప్రేమ గారిపోతుంది, దయ గాలిపోతుంది. ఇది మీ కుటుంబంలోనే ఆ అమ్మాయి కవిత గారు వచ్చి, ఆమె కూడా మహిళనే కదా, నా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, నా భర్తది చేసిండ్రు, నాకు అన్యాయం చేసి నాకు ఇంట్లోకెళ్ళి బయట బారేసిండ్రు. ఆమె మహిళ కదా, ఆమెకు అన్యాయం జరగలేదా? మరి ఎక్కడ జరిగిందని పిలిచి ఎందుకు మాట్లాడతలే? ఎందుకు న్యాయం చేస్తలే మీ బీఆర్ఎస్ వాళ్ళు? కేటీఆర్ ఎందుకు చేస్తలే? కేసీఆర్ ఎందుకు చేస్తలే? ఈమెన మహిళ, మరి కవిత మహిళ కాదా? అది లైంగిక అత్యాచారం కేసు, ఇది రాజకీయం కేసు. ఏమో ఒకదానికి ఏం సంబంధం ఉందన్న? కృష్ణారెడ్డి లైంగిక అత్యాచారం కేసు, ఇదేమో ఇది రాజకీయమైన కేసు. రెండింటి ఒక గడ గడి చూస్తావు కృష్ణారెడ్డి అన్న. మహిళా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అదే అన్న, లైంగిక అత్యాచారం రాజకీయ ఒకటే అన్న. ఒకటి వినండి శ్రీహరి గారు, లైంగిక అత్యాచారం వేరు, ఇది వేరు. అవసరానికి యూజ్ చేయకండి. మీరు బాధితురాలకి న్యాయం జరగాలంటే మీరు సెక్షన్స్ ప్రకారం పోవాల్సింది, కోర్టు పోవాల్సింది. ఏది చేయకుండా నడి రోడ్లో పెట్టుకొని ఆ ఇద్దరి పిల్లల జీవితాలతోటి మీ రాజకీయ పబ్బం, మీ పార్టీ పబ్బం గడుపుకోవాలని చూసింది తప్ప మీకు ఆ పిల్లకు న్యాయం జరగాలని ఏ కోశాన 0.1% కూడా బీఆర్ఎస్ కు లేదు. మీరు ఎందుకు కోర్టుకోలేరు? లేట్ అయింది అరెస్ట్ చేయడం, మీరు ఎందుకోలేరు? మీరు ఎందుకు సంప్రదించలేరు? హైకోర్టు బెంచ్కి వెళ్ళేదేనో ఇంకో ఏదైనా కోర్టుకు ఎందుకోలేరు? రోడ్ల పడి బదనాం చేయడానికి ఉన్న మీకు ఒక పేడ్ బ్యాచ్ ఉంది, సోషల్ మీడియాను దాన్ని పెట్టి విపరీతంగా తిప్పింది ఎవరు? మా పార్టీ వాళ్ళ కూడా ఎక్కువ. మీ పార్టీ ఎంత తిప్పింది? మీ పార్టీ ఎంత బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది? అది ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకటి శ్రీహరి గారు, ఒక్క నిమిషం, గురువింజ కింద దాని వెనుక నలుపు తెలియదు అన్నట్టు బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ వెనకాల ఉన్న తప్పులు తెలియదు అనుకుంటున్నారు. సమాజం మొత్తం చూసింది. జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. బాధితురాలకి న్యాయం జరగాలనేది మేము కూడా కోరుకుంటాము. అందరికీ పిల్లలు ఉన్నారు, కానీ అది న్యాయబద్ధంగా జరగాలి. ఎక్కడ తప్పులు జరిగింది, ఏ అంశంలో జరిగింది అనేది అందరం కోరుకుంటున్నాం. దాన్ని తీసుకొచ్చి మా పార్టీ కంటగట్టడం అనేది బీఆర్ఎస్ చేసుకున్న పెద్ద తప్పని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. మళ్ళీ మాట్లాడతాం కృష్ణారెడ్డి. మూర్తి గారు,
కృష్ణారెడ్డి గారు చెప్పారని కాదు కానీ ఒక సున్నితమైన అంశం మూర్తి గారు ఇక్కడ. మూర్తి గారు ఓకే ఉన్నారు.